తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు ప్రతి మాసంలో జరిగే మండల సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమస్యలపై స్పందించిన అధ్యక్షులు, ఎంపీడీఓ, జెడ్పీటీసీ వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోలవరం రెడ్డి, శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, టీడీపీ మండల అధ్యక్షులు సంచు కృష్ణయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ రిపీటెడ్గా వీళ్ళు ఉన్న ఏఎన్ఎం స్టాఫ్ కానీ మనకు అభివృద్ధి కావాలా, మనం పనిచేసే అధికారులు కావాలా. కాబట్టి మనం పార్టీలని పెట్టుకోకుండా వస్తే ఊరికైనా వాళ్ళకు అనుకూలమైన అధికారులు ఖచ్చితంగా ఎమ్మెల్యే చేపిస్తాము. కాబట్టి మీరు కూడా అధికారుల కార్యక్రమానికి, మాకు నాయకులకి, పార్టీకి, ప్రభుత్వం మంచి పేరు కావాలి. మీలో ఉండేది అధికారులు మంచి పేరు కావాలంటే, చనిపేరు కావాలన్నా మీలో ఉండేది మీరు సహకరిస్తేనే, 10 మంది ప్రజలకు సహాయం చేస్తేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి అది మీరు చేయాలనుకుంటున్నది. మేము కూడా, ఎందుకంటే మిమ్మల్ని కూడా ఏమైనా సామాన్యంగా మేము చెప్పడం బెదిరిస్తాం. 1-2 చెప్పే పని చెప్పి చేస్తే హ్యాపీగా ఉంటాం. 1-2 చెప్పి చూపించుకుంటే అదే ఆటల సమస్య వచ్చేది. వాటి మీద రకరకాలు చెప్తారు ప్రజలు. ప్రజలు మంచివాళ్ళే, అధికారులు మంచివాళ్ళే, కానీ చూపించుకోబాకండి ఎవరినైనా. నెల 20 రోజుల 10 రోజులు చెప్పింది ఆ పక్కన చేయండి ఏ పని అయినా. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు రండి, మా కుటుంబ సభ్యుల మాదిరిగా మీకు సహాయం చేస్తాం. మీరు ఖచ్చితంగా పనిచేయండి. అదేవిధంగా మన ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మీరు సచివాలయాలు ఊరికే సిబ్బంది లేకపోతే ఏ సమస్యలు రండి చేసుకుందాం అందరం కలిసి. అదే ఉద్యోగులు మేడం చెప్తున్నారు, కానీ అన్న చెప్తున్నాడు ఉద్యోగులు దండి కావాలని 120 రూపాయలు 140 రూపాయలు. నమస్కారాలు తెలియజేసుకుంటాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి మన మండలానికి వెల్కమ్ చెప్తున్నాం. హ్యాపీగా మా మండలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా జడ్పీ నుంచి రీసెంట్గా దాదాపు 50 లక్షల వరకు నేను గ్రాంట్ తీసుకురావడం జరిగింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మీకు ఏమైనా బోర్లు కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సహాయశక్తిలో పోయి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాను. ప్రతి మీటింగ్ పోయినప్పుడు నేను ఏదో ఒక సమస్యను తీసుకొస్తున్నాను, గ్రాంట్ తీసుకొస్తున్నాను. బోర్ శాంక్షన్ అయినాయని చెప్తున్నాను. అవి మన మండలంలో మీరు చెప్పండి అన్నారు. అవి ఏమన్నా మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా ఇంటికి అని చెప్పారు, ఇంటికి కూడా అని చెప్పారు సార్. ఎస్సీ ఎస్టీ మళ్ళీ వాళ్ళు దానికి వీటికే పరిమితం అవుతున్నాయి. సబ్సిడీ లోన్స్ చాలా చెప్తున్నారు సార్, 40%, 50%. మామూలుగా ఈ హార్టికల్చర్లో కావచ్చు, మహిళలకి ఈ యొక్క సబ్సిడీ ద్వారా మినీ ట్రాక్టర్స్, అదే హార్టికల్చర్ అవి కూడా ఉన్నాయంట. అవి కూడా చూడండి సార్. ప్రజల్లోకి చదివినప్పుడు ఒకరు కూడా అప్లై చేయలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి మనం చెప్తేనే కదా వాళ్ళకి ప్రజల్లోకి మనం వెళ్ళి ఈ ఉన్నాయి, ఈ సబ్సిడీ మనం గవర్నమెంట్కి ఆదాయం చేస్తున్నాం. కాబట్టి అందుకని మన సబ్సిడీ ద్వారా మనకు వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి మనం ఉపయోగపడగలమని ఆశిస్తున్నారు. అదేవిధంగా హెల్త్ సార్ చెప్పినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ఈ యొక్క అర్లీ మ్యారేజెస్ వల్ల చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే ఐసిడిఎస్ ద్వారా అక్కడక్కడ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అవి దాదాపుగా అరికట్టడానికి మేము కూడా సహకరిస్తాం. ఆ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క క్యాన్సర్ సంబంధించి ఈ యొక్క టెస్టులు సార్ చెప్పారు కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క ఊరిలో ఉన్న మహిళలకి ఇప్పుడున్న ఏంటంటే మనకు డిసీజెస్ మనకు తెలియకుండానే మన బాడీ తినేస్తాం. లాస్ట్ స్టేజ్లో చూసేటప్పటికి అది 4th స్టేజ్లో ఉంటున్నాయి. లాస్ట్ ఫైనల్ మనం ఇంకా ఇదైపోతుంది. ఇది కాకుండా అర్లీ స్టేజ్లో ఏదైనా మనం గుర్తించినట్లయితే దానికి ట్రీట్మెంట్ ఉంది. గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి మనం అన్ని వాడుతున్నాం. మనకు వచ్చే ప్రతిదీ మనం వాడుకుంటాం. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా మండలాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళగలమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు.
జనరల్ ట్రాన్స్ఫర్స్లో మన సచివాలయం వాళ్ళు ఈరోజు అందరు లాస్ట్ డేట్, ఈరోజు అందరు రిలీవ్ అవుతున్నారు. సర్వేయర్ దగ్గర నుంచి డిఎల్ వరకు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఈరోజు రిలీవ్ అయ్యి వేరే మండలం అయితే మండలం జాయిన్ అవుతున్నారండి. ఈ మండలంలో వాళ్ళు ఈ మండలంలో పక్కన పంచాయతీ మన పక్క సచివాలయాలు జాయిన్ అవుతున్నారు. కాబట్టి అందరు డీడీఓలకి నా రిక్వెస్ట్ ఏంటంటే సచివాలయ వ్యవస్థలో ఆఫీస్లో ఖచ్చితంగా అందరూ ఉంటేనే జీతం వేస్తామని ఒక ఇది తీసుకురండి. అంతేగాని వాళ్ళు వెటర్నరీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, సర్వేయర్లు, విఆర్ఓలు ఏదో ఒక టైంలో వచ్చి ఆఫీస్లో ఒక 2 hours అయినా స్పెండ్ చేస్తే ప్రజలకి మనం దగ్గరగా ఉంటాము. మన సర్వేస్ కూడా జరుగుతాయి. డిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో సర్వేస్ ఉన్నాయి, సర్వేస్ జరుగుతాయి. అది కాకుండా మన సర్పంచెస్, ఎంపీటీసీలు అందరూ కూడా బాగా కల్లకూరు మండలానికి మంచి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు సహకారం అందించి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈసారి 15th ఫైనాన్స్ కొంచెం లేట్ అయింది కానీ వస్తుంది, వితిన్ 1 month లోపలే వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టమంటున్నారు. సర్పంచ్లు ఎవరైనా ఇంకా ఏమైనా ఉంటే మీ ఉన్నాయి సార్, ఉన్న దానిలో ఉన్నాయి, లేని దానిలో లేవు, ఉన్న దానిలో ఉన్నాయి. ఆ ఉన్నవి ఈరోజు ఈ నెలాఖరు లోపల అంటే ఖర్చు చేసేసేయండి, ఉంచుకోకండి, పెట్టద్దు. ఏ ఒక్క రూపాయి కూడా సెక్రటరీలు కానీ సర్పంచెస్ కానీ పెడితే అంత డబ్బు మీకు తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అలా రాదు, బట్ ఖర్చు పెట్టద్దు. ఖర్చు పెట్టకపోతే అసలు మీకు డబ్బులే అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని జీరో చేసేసేయండి. జీరో చేసేసి దాన్ని కరెక్ట్గా వాడుకోండి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మండల పరిషత్కి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ గారు మీరు మాట్లాడండి చేద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీటింగ్కి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు వహిస్తున్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జడ్పీటీసీ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంజయ్ కృష్ణయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇంజనీర్లు, అధికారులు, మా తోటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయిపోయినందువల్ల ఈ పాత సచివాలయాల్లో పనిచేసేటువంటి అందరూ ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోవడం, ఇక్కడనే ఈ మండలంలోనే కొన్ని సచివాలయాలు మారడం, ఈ రోజు కొంచెం అందరూ మంచి రోజు అనేసి చాలామంది వెళ్ళిపోవడం, చాలామంది రావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చి చేరిన వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి కూడా. అదేవిధంగా సమస్యలు మేడం, జడ్పీటీసీ మేడం గారు సమస్యలు ఏంటంటే చెప్పమన్నారు. మా దొడ్లవారిమిట్లో స్కూల్ బిల్డింగ్ ఒకటి శిథిలావస్థకు వచ్చేసిందమ్మా. అది ఏదైనా ఉంటే మీరు అక్కడ కొత్త బిల్డింగ్ శాంక్షన్ డెమాలిష్ చేసి దాన్ని ఆ ప్లేస్లో బిల్డింగ్ కట్టారా. పిల్లలు కూడా 60 మంది పిల్లకాయలు ఉన్నారు, 5 మంది టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఒకే రూమ్లో 5 మంది టీచర్లు కూర్చొని చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పాత స్కూల్లో పోతే పెంచుబడి పిల్లకాయలు పడుతున్నాయి, అందుకని దానిలో మూసేసాము. దాన్ని మీరు మీ గ్రాంట్లో ఏదైనా ఉంటే తప్పకుండా ఇది చేస్తే మేము మళ్ళా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ఆల్రెడీ మాకు ఒక బోరు మీరు మన శేఖర్ రెడ్డి గారు మీరు కలిసి మేము అడగడం జరిగి 2-3 సార్లు అడిగాను. ఏదో గుర్తుపెట్టుకొని మా పంచాయతీలో ఒక బోరు మీరు మంజూరు చేశారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అగ్రికల్చర్ మేడం కూడా కొంచెం లాస్ట్ టైం కూడా మాకు జీలకలు లేవు, ఇవాళ పక్క మండలాల్లో మీరు తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడైనా ఎంత అవసరం మనకి అది తెప్పించుకొని కొంచెం పెద్ద చిన్న లేకుండా ప్రతి రైతుకి 5 కిలోల నుంచి 10 కిలోలైనా ఇవ్వండి. కానీ ఒక రైతుకి ఒక పెద్దోళ్ళు ఎవరు రికమెండేషన్ చేశారు, మా సత్యకృష్ణ గారు రికమెండ్ చేశారు పార్టీ అధ్యక్షుడు అనేసి 100 కిలోలు 200 కిలోలు ఇచ్చివ్వకుండా ప్రతి రైతుకి జీలకలు ఇచ్చామనిపించాలని కొత్తగా వచ్చారు. కాబట్టి మీకు నేను విన్నవించుకున్నానమ్మా. ఈ హౌసింగ్ ఏఈ గారు కూడా మీరు పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే రోజు 10 మంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది రిజిస్టర్ ఈ మధ్య అంతా కొంతకాలం ఒక 25 ఇళ్ళు మా పంచాయతీలో ఒక 25 ఇళ్ళు రిజిస్టర్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ సైట్ ఆగిపోయిందన్నారు. మొన్న సోమవారం సైట్ ఓపెన్ అయిందన్నారు. తీరా ఆడ పోయేటప్పటికి ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే దాంట్లో అది చేస్తామన్నారు. కాబట్టి ఆ సమస్యని మీరు కొంచెం దగ్గరుండి మీరు
ఎంఆర్ఓ గారు కలిసి కూర్చొని దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సన్నకారు చిన్నకారు అది కదా పెడతారు. మిగిలింది బయట పెట్టుకోవాలి. అప్పుడు